హాయ్ గాయ్స్, ఇవాళ అయితే కట్కమ్మ ఉన్నమి, అందుకని మేము గుడికి వెళ్ళి వచ్చాము. అందుకని కొంచెం అయితే సాయంత్రం అయిపోద్దని మేము ముగ్గులేసి అలకల్లి ముగ్గేసాను. అందుకని తర్వాత దీపాలు ముట్టిద్దామని దీపాలని అక్కడ ముట్టియడానికి తీసుకెళ్ళాను. దీపాలు ముట్టిద్దాం అనుకున్నప్పుడు ఇంకా నేను నూనె పోసి ఒకటైతే వెలిగిద్దాం అనుకున్నాను. ఎందుకంటే బాంబులు ముట్టించుకోవడానికి కనిపిస్తుందా గాయ్స్? ఇదిగోండి గాయ్స్, ఇదే కనిపిస్తుంది కానీ మీకు కనిపించట్లే కదా గాయ్స్. మీకు కనిపించాలంటే ఇక్కడ పెట్టుదాం. నూనె పోసి ఇవి కనిపిస్తున్నాయి కానీ అవి కనిపించట్లేదు. అవి ఎక్కువ పెట్టినా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను నా చేతిని చూపిస్తా. ఇవ్వండి గాయస్, ఇది నేను నీళ్ళు అంటున్నా నూనె పోసి ఒత్తి పెట్టేసాను. ఇప్పుడు ముట్టియాలి కదా గాయస్, అందుకని అగ్గిపెట్టి అయితే తెచ్చాను. ఇప్పుడు ముట్టిద్దామని. ఇదైతే అంటుకోవట్లేదు గాయస్. ఏంది ఓ గాయస్, చూడండి గాయస్, ఇదే ఇరిగిపోయింది. ఇక చూడండి గాయస్, ఇది ఇరిగిపోతే ఇప్పుడు ఎట్లా గీకను? ఇదైతే అంటుకోవట్లేదు గాయస్ అస్సలు. ఇంకా 3 ముక్కలు అవుతుంది కానీ ఇదైతే అంటుకోవట్లేదు గాయస్. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అది ఉన్నది ఒక పుల్ల. ఇప్పుడు దీన్ని ముట్టియాలంటే ఏం చేయలేము. అంటే ఇప్పుడు ముట్టియలేను కదా. అయ్యో, ఇప్పుడు ఎట్లా ముట్టియను గాయస్? ముట్టియలేము అనుకుంటున్నా. మీరు ముట్టియగలుగుతారా? మీ దగ్గర అగ్గి పెట్టుందా? ప్లీజ్ మీ దగ్గర అగ్గి పెట్టుంటే మీరు ముట్టియండి. ఇంకా దీపావళిని ఫుల్గా సెలబ్రేషన్ చేసుకోండి. అందుకని నేను ఇంకా మా మమ్మీ ముట్టించినప్పుడు నేను బాంబులు పేల్చుకుందాం అనుకున్నా. దీపాలు కింద పడతాయని మా మమ్మీ తిడుతూనే ఉంది. దీపాలు అట్లా పట్టుకోకి, ఒక చేతితో అట్లా పట్టుకుంటున్నా, కింద పడితే అన్నది గాయస్. ఆయన మిచ్చమిచ్చగా తెచ్చి ఇలా పని చేసేసాను. ఇప్పుడు మా మమ్మీ ఇట్లా దీపం ముట్టిసరికి ఆయిల్గా చేసేసాను. ఇప్పుడు ఎలా గాయస్? సరే, ఇదైతే నేను ముట్టియలేను అనుకుంటున్నా. సరే బాయ్, ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.